హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో మటుకు సేమియాలు సగ్గుబియ్యం అయితే వేసి పాసం అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి మీకైతే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం మటుకు మంచిగా ఒక 2-3 గంటల సేపు అయితే నానబెట్టేసిన కడిగేసి, తర్వాత ఒక బెల్లం గడ్డ, తర్వాత చిక్కటి పాలు, సేమియాలు, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాసం అయితే తయారు చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే పొయ్యి వెలిగించేసి సేమియాలు, జీడిపప్పు అయితే ఎంచుకుందాం ముందుగా. ఫ్రెండ్స్, కొద్దిగా అయితే నెయ్యి వేసి సేమియాలు, జీడిపప్పు అయితే ఎంచుకుందాము. ఎండు ద్రాక్ష, జీడిపప్పు అయితే వేసుకుందాము. మాడకుండా అయితే ఎంచుకున్నాము. పాసం మటుకు బాగుంటుంది ఫ్రెండ్స్, చిక్కగా అయితే వేస్తా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే దూరగా అయితే వేగినాయి. తీసుకుందాము ఇవన్నీ ప్లేట్లోకి అయితే. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చేదానికి అయితే ఎంచుకున్నాము. ఇప్పుడైతే సేమియాలు అయితే ఎంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సేమియాలు అయితే ఎంచుకుందాము. ఇక మంచి కలర్ వచ్చేదానికి అయితే ఎంచుకుందాము. పొయ్యి అయితే బంద్ చేసినా మాడిపోతుందని సన్న మంట అయితే పెడతా. సన్న మంట మీద అయితే ఎంచుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ అయితే వచ్చినాయి కదా. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేస్తాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, సేమియాలు అయితే ఎంచుకున్నాం కదా. ఇప్పుడైతే సగ్గు బియ్యం అయితే పొయ్యి మీద వేసుకున్నాము. సన్న మంట మీద అయితే సగ్గు బియ్యం అయితే పొయ్యి మీద వేసుకొని ఈ నీళ్ళతో పాటు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా నాన్నాయి అనమాట. మంచిగా ఇట్లా ఉడకనిద్దాము. సన్న మంట మీదనే మంచిగా ఉడకనిచ్చి పాసం అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే సగ్గుబియ్యం అయితే ఉడుకుతానే కదా. కొద్దిగా అయితే సగ్గుబియ్యం నీళ్ళు అయితే బెల్లంలో వేసి మంచిగా అయితే కరగబెట్టుకుందాం. చల్లనీళ్ళతో కరగదు కాబట్టి కొద్దిగా వేడి నీళ్ళతో వేసి కరగబెట్టాము. ఈ గంటతో మటుకు మంచిగా మెత్తగా అయితే నలిపినట్టు అయితే కలబెట్టేస్తాము. ఎందుకంటే ఇసుక పాడు ఉంటుంది కాబట్టి కరగబెట్టుకొని జల్లించుకుందాం జల్లెడతో. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం అయితే మంచిగా అయితే మెత్తగా అయితే అనమాట. చేతి అయితే నలిపి చూసిన. చూడండి, తర్వాత అయితే బెల్లం అయితే వేసుకున్నాము. మంట అయితే తగ్గిస్తా. జల్లెడ తీసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అయితే మంచిగా కలబెట్టేసి ఒక పాసంలో అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అయితే మంచిగా కరగబెట్టేసి ఇలా అయితే జల్లెడ పెట్టినా నేనైతే. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే సగ్గుబియ్యం అయితే ఉడికినాయి కదా. సేమియాలు అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉడకనిద్దాం. కొద్దిగా ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిచ్చి దించుకుని పాలైతే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాచీ పొడి అయితే వేసుకున్నాము. అంతేలే. చూడండి ఫ్రెండ్స్, దించేసి చల్లారినప్పుడు కొద్దిగా అయితే పాలు అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే ఆఫ్ చేస్తాను. నేనైతే పొయ్యి ఆఫ్ చేసి ఒక నిమిషం అయితే చల్లారబెట్టి పాలు వేసుకున్నాము. ముందే వేసిన మనకి పాలు అయితే ఎరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, చిక్కటి పాలు అయితే వేసుకున్నాము. ఎక్కడ పెట్టినాము దీనికి? చూడండి ఫ్రెండ్స్, చిక్కటి పాలు అయితే వేసుకున్నాము. ఈ పాలు పడితేనే బాగుంటుంది అనమాట పాసము. చూడండి ఫ్రెండ్స్, పాలు వేసుకున్నాం కదా. నెయ్యి అయితే వేసుకున్నాము. నెయ్యి వేస్తేనే పాసం అయితే మంచిగా ఉంటుంది. తర్వాత అయితే జీడిపప్పు వేసుకున్నాము. వేయించుకున్నాం కదా అది. తర్వాత అయితే మంచి కలర్ పెట్టేస్తాం. పాసం అంతా మంచి కలర్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, పాసము కమ్మటి వాసన వస్తుంది. పాసం అయితే చూడండి. ఎప్పుడైనా అయితే వేడి మీద అయితే వేసుకోవద్దు, పాలు అయితే పగిలిపోతాయి. పాసం అంతా ఒకరు అయితే చూడండి ఎంత బాగుందో. కొద్దిగా చల్లారి నుంచి అయితే మీకైతే టేస్ట్ చేస్తా బెల్లం ఎంత సరిపోయిందో లేదో. చూడండి ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్, చక్కటి చిక్కటి పాయసం మీద తయారు చేసుకున్నాం కదా. టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాము. రా విరాట్. ఇవన్నీ ఫ్రెండ్స్, పాయసం ఎలా ఉందో టేస్ట్ అయితే టేస్ట్ చేస్తున్నాం. సూపర్ ఫ్రెండ్స్, నాకు షేర్ చేయండి. పక్కన బెల్ గంట కొట్టండి. బాగుంది ఫ్రెండ్స్ పాయసం అయితే. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ గంట నొక్కండి. బాయ్ బాయ్.